అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ద్వితీయ సాయంత్రం తృతీయ హస్త నక్షత్రం గురువారం. ఈరోజు వరాహ జయంతి. ఈరోజు ఎంతోమంది విష్ణు దేవాలయాలలో వరాహ జయంతిని ఆచరిస్తూ ఉంటారు. ఆది వరాహస్వామి దేవాలయం తిరుపతిలో ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి భూవరాహస్వామి స్థలం ఇచ్చి అక్కడే ఉండమని చెప్పినట్లు పురాణ కథనం. అదేవిధంగా ఎవరైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళు ఈ వరాహస్వామిని కూడా దర్శనం చేసుకోవాలి, అప్పుడే పూర్ణ ఫలం అని వెంకటేశ్వర స్వామి కూడా ఈ ప్రకృతికి మాట ఇచ్చారట. ప్రతి ఒక్క భక్తుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఎలా దర్శనం చేసుకుంటారో అదేవిధంగా భూవరాహస్వామిని కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. వరాహస్వామి చతుర్హస్తాలతో ఒక్కొక్క చోట ఒక్కో విధంగా దర్శనమిస్తూ ఉంటారు. శంకు, చక్రం, గద, ఖడ్గం ధరించి ఉంటారు. ఒక్కొక్క చోట లక్ష్మీదేవి సమేత వరాహస్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. ఋగ్వేదంలో వరాహ అని అర్ధసహితంగా ఇచ్చారట. ఈరోజు వరాహ జయంతి కాబట్టి వరాహస్వామి నామస్మరణ చేయాలి. ఇలా చేయడం వలన మనలో ఉన్న కల్మషాలు దూరమై మనలో ఉన్న ధర్మం రక్షించబడుతుంది. మనలోని మంచితనం దుష్టుల నుండి రక్షించబడుతుందట. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం వరాహాయ నమః, ఓం వరాహాయ నమః, ఓం వరాహాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన స్వామివారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక మంచి మాట, మీరు ఎప్పుడైనా ఏదైనా సేవ అనేది చేయాలి అనుకుంటే సమయాన్ని చూడకూడదు. అలాగే ప్రసాదంలో ఏ కారణంగానూ రుచి అనేది చూడకూడదు. అలాగే త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు ఆపేక్ష అనేది ఉండకూడదట. దాన ధర్మాలు చేసేటప్పుడు దానికి విలువ కట్టకూడదు అని అర్థం. ఎవరికైనా మనం సేవ చేయాలి అనుకుంటే సమయం చూడకూడదు. ఏ టైం అయినా సరే సేవకి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా ప్రసాదం ఇస్తే ఇది బాగుంది, ఇది బాగలేదు అంటూ అనకూడదు. ప్రసాదం అంటే అలానే భుజించాలి. త్యాగం చేసేటప్పుడు కూడా ఏది ఆశించి చేయకూడదు. అదేవిధంగా మనం ఏదైనా దానం చేస్తున్నప్పుడు దానిని ఖర్చు గురించి ఆలోచించకూడదట. ఖర్చు గురించి ఆలోచిస్తూ దానం చేస్తే దాన ఫలం ఉండదట. అంతేకాకుండా సాయం చేసేటప్పుడు మన తన అనే ఆపేక్ష ఉండకూడదట. నేను ఇప్పుడు సాయం చేస్తే వాళ్ళు మళ్ళీ నాకు సాయం చేస్తారు అనే భావనతో సాయం చేయకూడదట. ఇటువంటివి పాటిస్తూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనలో ఉన్న విలువల్ని పెంచుకోవాలి అంటే ఎటువంటి ఆపేక్ష లేకుండా జీవించాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు వరాహస్వామి జయంతి కాబట్టి వరాహస్వామి గురించి కాస్త తెలుసుకుందాం. ఈ వరాహస్వామి అవతారం దశావతారాలలో 3వ అవతారం. మొదటిది మత్స్యావతారం, రెండవది కూర్మ అవతారం, 3వ అవతారం వరాహస్వామి అవతారం, 4వది నరసింహస్వామి అవతారం. మత్స్యావతారంలో శరీరమంతా చేపలా ఉండి మానవ ముఖం కనిపిస్తుంది. అలాగే కూర్మ అవతారంలో కూడా శరీరమంతా తాబేలులా ఉండి ముఖం మాత్రం మానవ ముఖంతో దైవికంగా కనిపిస్తుంది. 3వ అవతారంలో శరీరమంతా మానవ అవతారం, శిరస్సు మాత్రం వరాహ అవతారం ఉంటుంది. అలాగే 4వ అవతారంలో కూడా శిరస్సు మాత్రం సింహం అవతారం, శరీరమంతా మానవ శరీరం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క అవతారానికి తనదైన ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చే అవతారాలలో పరిపూర్ణమైన మానవ అవతారాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. హిరణ్యాక్షుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈయన దేవతలపైన యుద్ధం చేస్తూ ఉండేవాడు. అయితే హిరణ్యాక్షుడికి అన్ని లోకాలని గెలుచుకునేంత శక్తి ఉంటుందట. అలా అని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతారు. అలా వరం పొంది విష్ణువు పైన యుద్ధం చేయాలి, ప్రపంచాన్ని గెలవాలి అనే ఆలోచనలతో భూమాతని సముద్రంలో ఒక కోటలో దాచిపెట్టేస్తాడు. దానితో దేవతలందరూ మహావిష్ణువుని ప్రార్థించగా అప్పుడు విష్ణువు వరాహ అవతారం దాల్చి సముద్రం లోపల నుండి హిరణ్యాక్షుడిని హతమార్చి తర్వాత భూమాతని తన దంతాల మీద పెట్టుకుని పైకి తీసుకొచ్చేస్తారు. ఇది వరాహస్వామి అవతారానికి కారణం. భూమాత అంటే లక్ష్మీదేవి. బ్రహ్మాండమంతా నారాయణ తత్వం అయితే అందులో భూమి మాత్రం స్త్రీతత్వాన్ని చూపిస్తుంది. భూమి తన కక్షలో తానంతట తాను తిరుగుతూ ఏ గ్రహాలను తాకకుండా మరియు ఇతర గ్రహాలు తన దగ్గరికి రాకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ గ్రావిటేషన్ శక్తి ఏదైతే ఉంటుందో అది వరాహస్వామి అని గొప్పగా వర్ణించారు ఋగ్వేదంలో. అయితే ఎవరికైనా ఏదైనా భూమి కొనాలన్నా ఇల్లు కొనాలన్నా వరాహస్వామి అనుగ్రహం ఉండాలి. అందువలన
ఈరోజు ఎవరైతే వరాహస్వామి వారి నామస్మరణ చేస్తారో వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ప్రకృతి వనంలో అశోక వృక్షం గురించి కొంచెం తెలుసుకుందాం. అశోక వృక్షం శోకాన్ని తొలగిస్తుందట. సీతమ్మ లంకలో అశోక చెట్టు కింద ఉంటూ ప్రకృతిని ఆకర్షిస్తూ రావణాసురుడు మరియు అతని పక్కన ఉండే దైత్యులు మరియు దుష్టశక్తులు ఆమెపై ఎంత ప్రభావాన్ని చూపించినా కూడా రామనామమే చేస్తూ ఆఖరికి విజయాన్ని పొంది రాముని చెంతకు చేరారు. అయితే అశోక చెట్టు క్రింద సీతమ్మ వారు ఉండడం వలన ఆమెకు శోకము అనేది లభించలేదట. దేవాలయాల్లో కూడా కొన్ని చోట్ల అశోక వృక్షం కనిపిస్తూ ఉంటుంది. అశోక వృక్షం పార్వతీ నివాస స్థానమట. ఎవరైనా బాధపడుతూ శోకంలో ఉన్నప్పుడు ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసిన లేదా చెట్టు కింద కూర్చొని నన్ను ఈ శోకం నుండి దూరం చేయమని అనుకుంటే క్షణంలో శోకం నుండి బయటకు వచ్చేస్తారట. అటువంటి అద్భుతమైన వృక్షం అశోక వృక్షం. అశోక వృక్షం ఆకులని ఇంటికి తోరణంగా అలంకరిస్తే ఆ ఇంట్లో వెంటనే మంగళ కార్యాలు జరుగుతాయట. ఎవరైనా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉన్నా, ఇంటి మీద ధ్యాస లేకుండా బయట తిరుగుతూ ఉన్నా అలాంటి వారు మళ్ళీ ఇంట్లో వచ్చి ఉండాలంటే అశోక ఆకుల్ని తెచ్చి తోరణాలుగా అలంకరించి రోజు ఆ ఆకులకి ధూపం చూపిస్తూ ఏ వ్యక్తులైతే ఇంటి నుండి వెళ్ళిపోయారో వారి పేరును చెప్పుకొని సంకల్పం చేసుకుని ఉంటే ఖచ్చితంగా సంకల్పం నెరవేరుతుంది. అయితే ఇది కనీసం సంవత్సర రోజుల పాటు ప్రతి నెల పౌర్ణమికి ఈ తోరణాలని అలంకరిస్తూ ఉండాలి. ఈ ఆకులలో వసుదేవతలు ఉంటారట. కాబట్టి వారి అనుగ్రహం కుటుంబం మీద ఉంటుంది. అలాగే ఎవరికైనా ఇంట్లో అనారోగ్యంగా ఉండి ఏం చేసినా ఎన్ని పూజలు చేసినా నార్మల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ప్రతి అమావాస్య రోజు సూర్యోదయానికి అశోక వృక్షపు ఆకులని పసుపు నీటిలో అద్ది ఇంటికి ద్వారతోరణంగా అలంకరిస్తూ ఉండడం వలన ఇంట్లో ఉన్న అనారోగ్యాలు మరియు దారిద్ర్యం దూరం అవుతుందట. అదే అశోక వృక్షం ఆకుపై భార్యాభర్తల పేర్లు రాసి దానిని చుట్టేసి తేనె డబ్బాలో బంధించి దేవుడి గదిలో కానీ ఏదైనా ఒక స్థలంలో భద్రపరచడం వలన భార్యాభర్తల సఖ్యత ఉంటుందట. ఈ ఆకులతో కలశాన్ని అలంకరించి లక్ష్మీదేవిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసినట్లయితే అక్కడ స్థిరలక్ష్మి ఉంటుందట. దారిద్ర్యం దూరం అవుతుందట. హోమాలు యజ్ఞాలు చేసేటప్పుడు ప్రత్యేకంగా ఆయుష్ హోమం, ధన్వంతరి హోమం సమయంలో కలశాలలో అశోక వృక్షం ఆకులను పెట్టి కలశ స్థాపన చేసి ఆ నీటిని తీర్థంగా స్వీకరించడం లేదా ప్రోక్షణ చేసుకుంటే హోమం యొక్క పూర్ణ ఫలితం ప్రాప్తించి అనారోగ్యం దూరం అవుతుందట. అలాగే గండాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇటువంటి ఎన్నో అద్భుతాలను ఈ అశోక వృక్షం అందిస్తుందట. ఇక ఆయుష్యము. ఈరోజు చాలా దివ్యమైన ఆయుష్యము. ఈ కాలంలో చాలామంది స్త్రీలు మెన్స్ట్రువల్ ఇష్యూస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆహారపు అలవాట్ల వలన, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వలన, నిద్రలేమి వీటి వలన చాలా సమస్యలు పడుతూ ఉన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరైతే నిద్రిస్తారో వారికి మాత్రమే నిద్ర లభించినట్టు. పగలు ఎంత నిద్రపోయినా బ్రెయిన్ రిలాక్స్కే కానీ నిద్ర అనేది పూర్తి అవ్వదు. దాని వలన అనేక సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. రాత్రి నిద్రపోకపోవడం వలన నెగిటివ్ శక్తి పెరిగిపోతుందట. నిద్ర సరిగా లేకపోవడం వలన మనిషిలో చిరాకు, విసుగు ఉంటుంది. దానితో భోజనం సరిగా చేయరు. దీని వలన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. ఇలా ఒకదానికొకటి సమస్యలు వస్తూ ఉంటాయి. రాత్రి నిద్రపోకుండా పగలు నిద్రపోవడం వలన శరీరంలో జీర్ణశక్తిలో వ్యత్యాసాలు వస్తాయి. వేదశాస్త్రం ప్రకారం పగలు నిద్ర లెక్కలోకి రాదు. కాబట్టి నిద్ర అనేది తప్పనిసరి. మంచిగా 6 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. మీ అనుకూలతను బట్టి కనీసం మంచిగా 4 గంటల పాటైనా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఎవరికైతే ఋతుచక్రంలో వ్యత్యాసాలు ఉంటాయో, పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు ఉన్నవారికి దాల్చిన చెక్క గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. ఈ చూర్ణాన్ని 1 స్పూన్ వేడి నీటిలో కలుపుకొని ఆహారం తిన్న తర్వాత ఉదయం, సాయంత్రం 2 పూటల 4 నెలలు ఉపయోగించడం వలన సమస్యల నుండి బయటకు వచ్చేస్తారు. ఇక దివ్య పూజ. రేపు శుక్రవారం స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. గౌరీ అంటే సాక్షాత్ గణపతికి మాత. గౌరీ రూపంలోనే గణపతిని సృష్టించారు. శనివారం వినాయక చవితి పూజ ఉంటుంది. కాబట్టి ముందు రోజు అమ్మని పూజించి తర్వాత రోజు గణపతిని పూజిస్తారు. కాబట్టి రేపు కలశ స్థాపన చేసి స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరించి సాయంత్రం ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇస్తే సరిపోతుంది. దివ్యమైన యోగక్షేమం. అప్పుల సమస్య పరిష్కారమయ్యే మార్గం కనిపించేందుకు, శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేందుకు ఈరోజు సాయంత్రం శనగపిండి, బియ్యం పిండి కలిపి ప్రమిదలు చేసి గురుదైవం ముందు దీపారాధన చేసి మేడి ఆకుల్ని స్వామివారికి సమర్పించి దత్త చాలీసా కానీ, గురుపాదుక స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.